ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథ ధ్యానములు. 12వ కీర్తన. యెహోవా నన్ను రక్షింపుము. భక్తిగల వారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు. మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నింటినీ, బింకములాడు నాలుకలన్నింటినీ కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించెదము. మా పెదవులు మావి, మా ప్రభువు ఎవడని వారనుకుందురు. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టియు, దరిద్రుల నిట్టూర్పులను బట్టియు నేనిప్పుడే లేచెదను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు. ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు. 13వ కీర్తన. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు? నిత్యము మరిచెదవా? నాకెంతకాలము విముఖుడవై యుందువు? ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనై యుందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నా మీద దృష్టియుంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండను, వాని గెలిచితినని నా శత్రువులు చెప్పుకొనకుండను. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను. నా కన్నులకు వెలుగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారము చేసి ఉన్నాడు. నేను ఆయనను కీర్తించెదను. 14వ కీర్తన. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు, అసహ్యకార్యములు చేయుదురు. మేలు చేయు వాడొక్కడనూ లేడు. వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బుద్ధిగా చెడి ఉన్నారు. మేలు చేయు వారెవ్వరనూ లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మృంగుచు, పాపము చేయువారికందరికిని తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు. బాధపడు వారి ఆలోచనను వారు తృణీకరించుదురు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రక్షించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఆమేన్.